వైఎస్ఆర్సీపీ సమరశంఖం పార్టీ బలోపేతమే లక్ష్యంగా విస్తృత స్థాయి సమావేశం కిర్లంపూడి మండలంలో రాజకీయ సందడి నెలకొంది. మండలంలోని ఎస్తిమ్మాపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ స్థాయిలో సమావేశమయ్యారు. రాబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ కీలక భేటీ నిర్వహించారు. గ్రామ మరియు మండల స్థాయి సీనియర్ నాయకులు ఓలేటి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్తిమ్మాపురం గ్రామ పరిశీలకులు తోట అయ్యన్న, కిర్లంపూడి మండల ఇన్ఛార్జ్ మరియు సీనియర్ నాయకులు తోట బాబ్జీ హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ పార్లమెంటు సభ్యులు ప్రస్తుత జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం గతంలో ఎస్తిమ్మాపురం మరియు మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా మన గ్రామానికి ఎన్నో సేవలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అయితే మన సుందరాయణపాలెనికి కూడా మా శ్యాము డానేలు డేవిడ్ రాజు కూడా మంచి రోడ్డు కూడా వేయడం జరిగింది. పెద్ద రోడ్డు కూడా మన నర్సింగ్ గారు మా ఎస్తిమ్మాపురం గ్రాంట్తోనే ఆ రోజుల్లో వేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే మన గ్రామంలో ఏ నాయకుడైనా మన ఎమ్మెల్యే గారిని అడిగి గ్రాంట్ తేగలిగితేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. అలాగే 20 సంవత్సరాలు బట్టి మన గ్రామం ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే సర్పంచ్ అవని ఎంపీటీసీ అవని స్థానిక సంస్థల్లోనే మనం ఎప్పుడు గెలవడం జరిగింది. మొన్న అంత ప్రళయం మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి గాలి వీసిన ఎస్తిమ్మాపురం గ్రామంలో పార్లమెంట్ సభ్యుడికి 40 ఓట్ల మెజార్టీ తెచ్చారు ఎస్తిమ్మాపురం గ్రామ ప్రజలు. వాళ్ళ వల్లనే మనం ఇవాళ ఈ గౌరవంగా మేము ధైర్యంగా మాట్లాడుతామంటే ఆ సర్పంచుల సహకారాన్ని సభముఖంగా తెలియజేసుకుంటూ మాకు నక్కా సత్యనారాయణ గారు అనే సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీ అన్నా రాజశేఖర రెడ్డి అన్నా కాంగ్రెస్ అన్నా చాలా ఇష్టమైన మనిషి. మా కార్యకర్తలు అందరూ కలిపి ఆయన్ని నియమిద్దామని చెప్పలోకి చాలా సంతోషపడి ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఏకత్రి ఒకే మాట మీద ఆయనకి ఇవ్వండి అని కోరడం జరిగింది. వారిని ఈరోజు పార్టీ అధ్యక్షుడిగా గారిని అలాగే బాబ్జీ గారు చాలా వారిని సత్సంతోషంగా కోరుతున్నానండి. ఈయన సమక్షంలో మన జరగబోయే స్థానిక సంస్థల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎంపీటీసీ వార్డు బాగా చేద్దాం, అందరి గ్రామంలో అందరి కార్యకర్తలు కలిపి చేద్దామని నిర్ణయం తీసుకుని ఇలా చేసేవండి. అలాగే మనకి తోట నరసింహ్ గారు కిర్లంపూడి మండలంలో జగ్గంపేట నియోజకవర్గానికి ఇద్దరికి పదవులు ఇచ్చారండి మన గ్రామంలో. ఒకళ్ళు గండికోట అప్పన్న గారు వేది మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. అలాగే తుమ్మల బాబు గారు, వీళ్ళిద్దరూ కూడా సుబ్బారెడ్డి గారికి అలాగే ఈ గ్రామ పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎస్తిమ్మాపురం అంటే ముందు గుర్తొచ్చింది ఎస్తిమ్మాపురం ప్రజలే మరి ఓ మాట కట్టుబడి మరి గత 2004 నుంచి కూడా ఒక మాట మీద నిలబడి మరి తోట నరసింహ గారి నాయకత్వంలో మరి ఎంతో ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే గ్రామంలో కూడా మరి రాజేశ్వరరావు అలాగే ఇతర సభ్యులందరూ కలిపి మన గ్రామాన్ని మరి గతంలో కన్నా ఎంతో అభివృద్ధి చేయడం మీరు కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు ఎస్తిమ్మాపురం గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో మరి మీకు అందరికీ కోరిక మేరకు అప్పట్లో మరి అత్యంత గత ఏ కార్యక్రమం చేస్తే సరే ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించి మరి నరసింహ్ గారు ఎస్తిమ్మాపురం అంటే మాకన్నా కూడా మా మిగతా గ్రామాల కన్నా కూడా మీ గ్రామాన్ని ముందు వరుసలో పెట్టి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేయడం జరిగింది. మరి మా అందరి తరఫున కూడా మీ గ్రామానికి మీ గ్రామ ప్రజలందరికీ కూడా మరి మా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నియోజకవర్గంలో అదే కిర్లంపూడి మండలంలో మరి మండల కమిటీలు ఈ కమిటీల గురించి మాట్లాడటం జరిగింది. మరి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా మరి నక్కా సత్యనారాయణ గారిని అలాగే మన నియోజకవర్గ స్థాయి నాయకుల్ని నియమించడం జరిగింది. మీ అందరూ కూడా ఇదే రకంగా ఏకమై రాబోయే కార్యక్రమాలు అనే దృష్టిలో అయినా ఏ కార్యక్రమం అయినా సరే ఏ ప్రయత్నం చేస్తారని కోరుతూ సెలవు. గ్రామ సర్పంచ్
మండేటి వీరలక్ష్మి గారికి, మరి అబ్జర్వర్ ఓలేటి రాజు గారికి, అడవాల సుబ్బారెడ్డి గారికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి గ్రామంలోనూ కమిటీ ఏర్పాటు చేయాలి, గ్రామ కమిటీ ఏర్పాటు చేయాలన్నది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నది ఆయన ముఖ్యమైన ఉద్దేశం. దాంట్లో భాగంగానే మరి ఈ రోజున ఆయన ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. నాకే గత 20 సంవత్సరాలుగా తెలిసి ఆయన మరి తోట నరసింహ గారికి అత్యంత విధేయుడైన మరి ఇటువంటి వ్యక్తిని మరి ఈ విధంగా నియమించుకోవడం అనేది మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి ఆ విధంగానే నేను పేరులో గత ఇంకా చదివినప్పుడు నేను విన్నాను, ప్రతి ఒక్కరు కూడా సీనియర్ కార్యకర్త ప్రతి కమిటీలోనూ కూడా చాలా చక్కగా నియమించారు అందరినీ కూడా, చాలా ఆనందంగా ఉంది. మరి ఇదే విధంగా ఎప్పుడు కూడా ఏ గ్రామంలో ఉన్నా ఏదైనా ఎలక్షన్ తేడా వచ్చిందేమో కానీ ఇక్కడ ఎప్పుడు కూడా ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కానీ ఏ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎప్పుడు కూడా పూర్తి మెజార్టీ ఇక్కడ ఒక 100 లేకపోతే 200 లేకపోతే ఎంతో కొంత మెజార్టీయే కానీ ఎప్పుడు పైచేయిలోనే ఉంది. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తోట నరసింహ గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మెజార్టీలోనే ఉండేది. అదే విధంగా కొనసాగాలని ఈ టీం అంతా కూడా ఉండేవాడి జనం అందరూ ఉండండి ఒకసారి అందరూ అలా వెనక్కి వెళ్ళి